మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు జరిగినటువంటి బీజేఎల్పీ మీటింగ్లో గౌరవ మా సభా నాయకులైనటువంటి మా శాసనసభాపక్ష నాయకులైనటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కామారెడ్డిలో జరిగినటువంటి బీజేపీ సమావేశంలో కొన్ని అంశాలను మేము చర్చ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, ఒక శాసనసభ్యుని మీద పోలీసుల వలయం దాటి కాంగ్రెస్ గుండాలు ఒక శాసనసభ్యుని అత్యాయత్నం చేయడానికి ఆ కాంగ్రెస్ గుండాలు కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు పైనకి ఎవరి ప్రోత్సాహంతో ఎవరి ధైర్యంతో ఆ యొక్క కాంగ్రెస్ గుండాలు దాడికి వచ్చిండ్రో దీన్ని బట్టి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ రకంగా ఉన్నదో దీని మీద రాష్ట్రం మొత్తం మీద కూడా చర్చ జరగాలని వచ్చేటటువంటి శాసనసభ సమావేశంలో ఈ లా అండ్ ఆర్డర్ మీద భారతీయ జనతా పార్టీ ప్రధానంగా చర్చ చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఇంకో విషయం, ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించి అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతు అన్నమో రామచంద్ర అని ఏడిస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో పంటల బీమా అమలు చేయాలని గతంలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో డిమాండ్ చేస్తే పెట్టినట్టే 3,000 కోట్ల రూపాయలు పెట్టి ₹1 కూడా ఖర్చు చేయని కారణంగా ఈ రాష్ట్రంలో పంటల బీమా అమలు చేయని కారణంగా ఈ సంవత్సరం రాష్ట్రం అంతా కూడా పంటలు పండక రైతులు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం చేసినటువంటి తప్పిదానికి రైతులు నష్టపోయిండు. కాబట్టి ఈ రాష్ట్రంలో పంటల బీమా అమలు చేయాలని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క గొప్ప పథకం దేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని దానికి శ్రీకారం ఆదిలాబాద్ జిల్లా నుండి 7వ తారీఖు నాడు వేలాది మంది రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించి ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా పాత ఉమ్మడి 10 జిల్లాలు బీజేఎల్పీ భారతీయ జనతా పార్టీ నాయకులు పర్యటించి లక్షల దరఖాస్తులతో రాష్ట్ర శాసనసభకు భారతీయ జనతా పార్టీ తీసుకెళ్లి ప్రధానమైనటువంటి ఈ రైతుల బాధను వచ్చేటటువంటి శాసనసభలో చర్చ చేసే విధంగా ఆ యొక్క విషయం మీద కూడా తీర్మానం చేసినాం. ఇంకో ప్రధానమైనటువంటి సమస్య, ఈ రాష్ట్రంలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి విశ్రాంత ఉద్యోగులకు ప్రస్తుతం ప్రభుత్వ విధుల్లో నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు చెల్లించాల్సినటువంటి వేల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించని కారణంగా ఎందరో మంది చనిపోయినారు, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాబట్టి వెంటనే ఉపాధ్యాయ విశ్రాంత ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని ఆ విషయం మీద కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు చేయడానికి ఈరోజు బీజేఎల్పీ తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర రాజధాని నడిబొడ్డున మూసీ నది సుందరీకరణ పేరు మీద ఈరోజు పేదల ఇల్లు కూల్చి రోడ్డున పడేసి ఆ ప్రజలు పడుతున్నటువంటి బాధలు ఈ ప్రభుత్వంకు కనిపిస్తలేవు. కాబట్టి మూసీ బాధితులకు భరోసా ఇచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ ఒత్తిడి చేయాలని ఈరోజు జరిగినటువంటి బీజేఎల్పీ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. మిగతా విషయాలు బీజేఎల్పీ నాయకులైనటువంటి మహేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఈరోజు బీజేపీ సమావేశాన్ని కామారెడ్డి వెంకటరమణారెడ్డి గారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నిర్వహించడం, అనేక అంశాలు చర్చించి మరి ఇప్పుడే మిత్రులు పాయశంకర్ గారు చెప్పినట్టుగా ఈ 3-4 అంశాల మీద చర్చించి ఒక రిజల్యూషన్ తీయడం జరిగింది.
ఇప్పుడు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చెందిందని, అదే మాదిరిగా మరి రైతుల్ని ఆదుకోవాలని రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన అంశం మీద, మరి అదే మాదిరిగా హైడ్రా అంశంలో కూడా నిర్వాసితుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరి పూర్తిగా అన్ని అంశాలలో వైఫల్యం చెందిన అంశాల మీద చర్చించడం జరిగింది. మరి ముఖ్యంగా మొన్న జరిగినటువంటి కామారెడ్డిలో జరిగినటువంటి ఘటన, ఈరోజు ఒక శాసన సభ్యునికే సెక్యూరిటీ అంశం లోపల ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు వెంకటరమణారెడ్డి గారి మీద కక్ష సాధింపుతో మరి వారి మీద జరిగినటువంటి దాడి, కామారెడ్డిలో వారు రేవంత్ రెడ్డి గారిని ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరి ఈ ప్రాంతంలో వారికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకుండా కాంగ్రెస్ గుండాలు వారి మీద దాడి యత్నం చేయడం, మరి దాడి యత్నం చేసినటువంటి వ్యక్తుల మీద, కాన్స్పిరసీ ఉన్నటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టకుండా మరి 5 భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను అరెస్ట్ చేసి రిమాండ్ చేసి మిగిలిన 3 మీద కేసులు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇది కక్ష సాధింపు కాదని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడే కాదు, బాన్స్వాడలో జరిగినటువంటి సంఘటన, నాగర్ కర్నూలు జరిగినటువంటి సంఘటన చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ గతి తప్పింది. పూర్తిగా ఇక్కడ లా మినిస్టర్ కూడా ఈ హోమ్ మినిస్టర్ కూడా లేకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మరి శాంతి భద్రతలకు భంగం వాటిల్లే విధంగా అనేకమైనటువంటి ఘటనలు ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదన్నిటికీ కూడా రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. కామారెడ్డిలో ఎమ్మెల్యే గారి మీద జరిగిన దాడికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదే మాదిరిగా ఈరోజు బీజేపీలో ఇంకో విషయం కూడా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కూడా ఈరోజు దేశ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పెద్దపీట వేసి దేశంలో ఒక ఆదర్శవంతమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాద తీర్మానాలు కూడా ఈరోజు మేము బీజేపీలో మరి తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. క్షేత్రస్థాయిలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతం చెందుతున్న దానికి మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, మరి మొన్న జరిగినటువంటి కౌన్సిల్ ఎన్నికల్లో కూడా, మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా అనేక స్థానాలు గతంలో కన్నా అత్యధిక స్థానాలు గెలవడమే కాకుండా అనేక సీట్లలో నేరుగా కొంతమంది నాయకులు ఓడిపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీ ఓట్ షేర్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానివ్వండి మరి చాలా మెరుగుపడి ఖచ్చితంగా రేపు జరిగేటువంటి 2028 ఎన్నికల్లో, జనరల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికార దిశగా పరిగెడుతూ ఉన్నది. ఖచ్చితంగా రేపు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ కూడా మరి అదే దిశలో ప్రయాణిస్తూ ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఒకవైపు వెంకటరమణారెడ్డి గారిపై దాడి, మరోవైపు ఇక్కడికి మేము పరామర్శించడానికి, వారిని కలవడానికి వస్తామంటే 2 రోజుల పాటు మా ఎమ్మెల్యేలని, ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని ప్లస్ నన్ను, నాతో పాటు మా ఎమ్మెల్యేని, ఎంపీని కూడా హౌస్ అరెస్ట్ చేసి 48 గంటల పాటు మమ్మల్ని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా మరి పోలీస్ ప్రహారం పెట్టేసి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం ఇది దారుణం. గతంలో ఎప్పుడు ఇలాంటి మరి అంశం చూడలేదు. హౌస్ అరెస్ట్ అంటే ఒక 4-5 గంటలు, 5-6 గంటలు హౌస్ అరెస్ట్ చేసి సాయంత్రం 4 గంటలకు వదిలేసేవారు. కానీ అలా కాకుండా 2 రోజులు కంటిన్యూస్గా మమ్మల్ని మరి గృహ నిర్బంధంలో పెట్టి మమ్మల్ని బయటకు వెళ్లకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వము కేవలం చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి వారు ఈ రకమైనటువంటి ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారని సంగతి తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేని ప్రభుత్వం, ప్రజల్ని మోసం చేసి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎదురుదాడికి పాల్పడుతూ ఉన్నది. మరి ఈ రకమైనటువంటి మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ రకమైనటువంటి ఎదురుదాడిని. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు 6 గ్యారంటీలకు చట్టబద్ధత కాదు కదా, ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం దివాలా తీసే పరిస్థితిలో నడిపిస్తున్నటువంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు
మీకు అధికారంలో ఉండేటువంటి కనీస నైతిక బాధ్యత మీ మీద ఉన్నదా? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, తప్పుడు హామీలు ఇచ్చిండ్రు, అనేకమైనటువంటి తప్పుడు మేనిఫెస్టో తోటి ఈరోజు ప్రజలకు మ్యాండేట్ అడిగినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు మీరు అధికారంలో కొనసాగేటువంటి నైతిక హక్కు మీకు ఉన్నదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి అదేవిధంగా రాష్ట్రంలో హోంశాఖ ఈరోజు రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్నదా, లేకుంటే ఓవైసీ బ్రదర్స్ చేతిలో ఉన్నదా? ఈరోజు ప్రజలకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. బాన్సువాడలో జరిగినటువంటి సంఘటనలో ఒక ముస్లిం మైనార్టీ యువకుడు ఒక హిందూ అమ్మాయి మీద అసభ్యంగా ప్రవర్తించి మరి ఆయనను అరెస్ట్ చేయమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడిగినందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు తప్ప ఇప్పటి వరకు ఆయన మీద కేసు నమోదు చేయలేదు. ఆయనను ఈరోజు మరి అరెస్ట్ చేసినట్టు చేసి వదిలేశారు. అంటే కేవలం ఎంఐఎం ఒత్తిడికి లొంగి ఏ వ్యక్తి అయితే హిందూ అమ్మాయి మీద అసభ్యంగా ప్రవర్తించిండు, ఆయన మీద అరెస్టు చేయకుండా రిమాండ్కి పంపకుండా అడిగిన పాపానికి భారతీయ జనతా పార్టీ నాయకుల్ని దాదాపు 13 మంది నాయకుల్ని మరి ఈరోజు రిమాండ్కి పంపడమే కాకుండా అనేక మంది మీద ఈరోజు మరి అబ్స్కాండింగ్లో ఉన్నటువంటి వారి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందంటే ఇది కేవలం ఓవైసీ బ్రదర్స్ ఒత్తిడి వల్లనే జరుగుతూ ఉన్నది. ఈరోజు ఓవైసీ బ్రదర్స్ చెప్తా ఉన్నట్టుగానే స్టీరింగ్ మా చేతిలో ఉందని వారు ఎట్టయితే చెప్తా ఉన్నారు, అదే మాదిరిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ హోం శాఖను పూర్తిగా ఓవైసీ బ్రదర్స్కి అప్పచెప్పి ఈరోజు నిష్ఠూరంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా మీరు బోధనలో చూశారు, స్కూల్కి వెళ్ళేసి నమాజ్కి మాకు ఒక రూమ్ ప్రత్యేకంగా కావాలని చెప్పి అడుగుతున్నారు. అదే మాదిరిగా ఈరోజు ఒక అమ్మాయి హిందూ దేవత పాటలు పెట్టుకుంటే దానికి చులకన చేసి అసభ్యంగా ప్రవర్తించండి వారి మీద కేసులు చేయరు. మీరు నాగర్ కర్నూలులో జరిగిన పరిస్థితి చూడండి. అదే మాదిరిగా నిర్మల్లో చూడండి, నిర్మల్లో కూడా మన పేరెంట్స్ తోటి ఒక అమ్మాయి బయటకు వెళ్తూ ఉంటే అక్కడ కూడా అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఇప్పటి వరకు వారి మీద కూడా కేసులు పెట్టలేదు. ఈ రకంగా పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలను గాలి వదిలేసి ఓవైసీ బ్రదర్స్కి తాకట్టు పెట్టినట్టుగా స్పష్టమవుతా ఉన్నది. దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదే కాకుండా ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు, మొన్న జరిగినటువంటి వడగళ్ల వానల్లో అనేకమైనటువంటి రైతుల పంట నష్టం జరిగితే కనీసం ఎన్యూమరేషన్ కూడా ఇప్పటివరకు ఆదేశాలు జారీ చేయలేదు. మరి ఇప్పుడే మిత్రుడు పాయశంకర్ గారు చెప్పినట్టుగా మేము ఇప్పుడే బీజేపీలో తీర్మానం చేసి ఖచ్చితంగా రైతు బీమా అమలు చేయాలని, రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అంశం మీద ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో కూడా మేము ఈ సబ్జెక్ట్ టేకప్ చేయడమే కాకుండా ముఖ్యమంత్రి గారిపై ఒత్తిడి తీసుకొస్తాం. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఒకవైపు రైతు బంధు ఇవ్వదు, మరోవైపు ఇటువంటి అకాల వర్షాలకు జరిగినటువంటి పంట నష్ట పరిహారం ఇవ్వదు. అదే మాదిరిగా ఈ రైతులని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫసల్ బీమా యోజనలో మరి రాష్ట్ర ప్రభుత్వము పార్టిసిపేట్ చేయదంటే ఇది రైతుల్ని గోసపుచ్చుకోవడం కాక ఇంకొకటి ఏమైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నాం. కేవలం రైతులను ఇబ్బంది పెట్టి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చక రైతులను ఆదుకోకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతున్న సంగతి మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా హామీలను అటకెక్కించి ఈరోజు మరి ప్రజల మనోభావాలతోటి ఆటలాడుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్ని వర్గాల ప్రజానీకానికి, యువతకి, మహిళలకి, విద్యార్థులకి, రైతన్నలకి అనేక మందికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఉద్యోగులకి, విశ్రాంతిత ఉద్యోగులకి, ఉద్యోగ ఉపాధ్యాయులకి వెంటనే వారి పెండింగ్ బిల్స్ని వెంటనే అమలు చేయాలని, రిలీజ్ చేయాలని, అదే మాదిరిగా మరి నిరుద్యోగ యువతని మీరు వెంటనే ఉద్యోగ కల్పన చేసి వారికి ఇస్తామన్నటువంటి 4,000 రూపాయల స్టైఫండ్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి అనేకమైనటువంటి అంశాలను ఖచ్చితంగా రేపు మేము మరి అసెంబ్లీలో తప్పకుండా మాట్లాడతాము. మరి అదే కాకుండా ఈరోజు బీజేపీ తీసుకున్నటువంటి తీర్మానాల్ని రేపు అసెంబ్లీలో కూడా మేము ఖచ్చితంగా ప్రస్తావించడమే కాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేసి మరి ఇదే మాదిరిగా మళ్ళీ నెక్స్ట్ బీజేపీ మీటింగ్ కూడా మరి ఇంకొక జిల్లాలోనే మేము మరి నిర్వహించడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా రేపు 7వ తారీఖు రోజు ఆదిలాబాద్లో జరగబోయేటువంటి మరి రైతు బీమా కోసము, పంటల బీమా కోసము
ఆ రైతుల దగ్గర నుంచి మేము స్వీకరించబోయేటువంటి అప్లికేషన్ దరఖాస్తులని మరి ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అక్కడ పాయశంకర్ గారి నియోజకవర్గం నుంచి మొదలుపెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎన్ని రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది? ఎంతమంది